మా దగ్గర 16 మంది టీచర్లు ఉన్నారు. టీచర్లు తెలుగు మీడియంకే, ఇంగ్లీష్ మీడియంకే. మీరు మన దగ్గర నోట్బుక్స్ ఇస్తారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మధ్యాహ్న భోజనం పెడతారు. దీనికంటే ముఖ్యంగా ఇంకా ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి మన దగ్గర. మంచి నాణ్యమైన మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా మంచి నాణ్యమైన విద్య అందించబడుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు దయచేసి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది జమ అయినారంటే మన పరిస్థితి బాగాలేకని ఇక్కడ జమ అయినాం. మీకు కనీసం ఒక పిల్లోడిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే కనీసం 40 నుంచి 50 వేలు, తక్కువ అంటే 50 వేలు పడతాయి. సంవత్సరానికి 50 వేలు వేసుకుంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మన దగ్గర 6 నుంచి 10 వరకు ఉంది. కనీసం 50 వేలు వేసుకున్నా కానీ 2.5 లక్షలు. అవి మీరు దాచిపెట్టుకుంటే మీ భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మంచి చదువు అందించడానికో, మంచి ఎంబీబీఎస్ లాంటి సీట్ కొడితేనో, మంచి ఇంజనీరింగ్ దానికి పెడితేనో, అట్లా వచ్చినప్పుడు పిల్లలు పెద్దగా అయినాక వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇంకా వేరే దానికో వాడుకోండి మీరు. కానీ ఇంత మంచి టీచర్లు ఉన్నారు, చాలా మంచి క్వాలిఫైడ్ ఉన్నారు. అదిగాక పట్టించుకుంటారు ప్రతి పిల్లోల్ని. అది మీరు అర్థం చేసుకోండి. మీకు ఇంకోటి ఏమైతుందంటే, మేము ఎందుకు ఇట్లా కోరుతున్నామంటే, ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం మన దగ్గర పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. మీకు మీ సమస్యల్ని దర్జాగా అడగచ్చు. ఇగో సార్, మా పిల్లోడికి ఇట్లాంటి పరిస్థితులు అప్పచెప్పినాం, ఇగో ఇది రావడం లేదు, ఇది వస్తుంది, ఇది ఎందుకు రావడం లేదు, మీరు క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన దగ్గర మంచి ఇంతకుముందు చదివిపోయిన పిల్లోడికి 293 ర్యాంక్ వచ్చింది. ఏం చదవకుండా, ఏం చెప్పకుండా రాదు. అదే పెద్ద నిదర్శనం. 500 పైన మనకు వచ్చింది. చాలామంది పిల్లలు ఉన్నారు, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి దీన్ని మీరు ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందిగా కోరుతుంది. చాలామంది ప్రైవేట్ స్కూల్ అని ఎవరో మీకు మా దగ్గర 2 విషయాలు కొంచెం కష్టంగా ఉంది. ఒక యూనిఫామ్ ఒకటి. మన పిల్లలు మనకిచ్చే యూనిఫామ్ వల్ల మంచిగా కనిపిస్తలేరు. మీకు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పైసలు తీసుకొని చక్కగా అందంగా గ్రాండ్గా తయారు చేస్తున్నారు. మీరు దానికి ఒక 10,000 ఖర్చు పెడుతున్నారు. కానీ మన దగ్గర కూడా పెట్టుకుంటే నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. మేము ఇచ్చే యూనిఫామ్ కాకుండా వైట్ అండ్ బ్లూ మీరు కనుక కుట్టించుకుంటే ఇంకా అది కూడా బంధంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మా పిల్లలు బస్సులో పోతున్నారని మీరు అనుకుంటున్నారు. ఈ అందుబాటులో ఉన్నదాన్ని వదిలిపెట్టి ఇంకేదో బస్సులో పోవడం. కానీ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే, మా పిల్లోడిని పొద్దున బస్సు ఎక్కి పంపించేస్తే మళ్ళీ సాయంత్రం దాకా బేఫికర్. ఇది ఒకటే. ఈ 2 విషయాల్లో మేము వెనకబడిపోతున్నాం. మీకు బస్సు ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ బస్సు వచ్చినాక మేము ఆగాల్సి వస్తుంది. అదొకటి. మీరు ఈ ఊరోలో కాబట్టి ఇంకా బస్సు ప్రాబ్లం లేదు. యూనిఫామ్ విషయంలో ఇవి తప్పితే ఇంకా ఏం లేదు. మిగిలినన్నీ మన దగ్గర దొరుకుతాయి. చాలా మంచి క్వాలిటీ ఉంది. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే మీ సహకారం లేకపోవడం వలననే మా గవర్నమెంట్ స్కూల్స్ వెనక ఉన్నాయి. కానీ మా ప్రయత్నం వల్ల కాదు. మీరు రండి, మీరు దయచేసి మీరు దీన్ని వాడుకోండి. మీకు ఏం రాకపోతే చెప్పండి. మీరు ఈ విషయంలో ట్రై చేయండి. మీ సహకారం అందించండి అని చెప్పండి. మేము ఎల్లవేళలా మీ పిల్లలకి సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు ఇంకో విషయం ఏంటంటే, మరి పాత స్కూల్లో ఫీజులు ఉన్నాయి కదా సార్ అనుకుంటున్నారు, టీసీ ఇవ్వరు వాళ్ళు అని. మీరు ఆ టీసీ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టీసీలు నేను తెప్పించుకుంటా. మీరు పిల్లల్ని ఏ ప్రైవేట్ స్కూల్ నుంచి అన్నా కానీ టీసీలు నేను తెప్పించుకుంటా. మీరు ఖాళీ వచ్చి జాయిన్ చేయండి. 12వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, వాడుకోండి. ఇది మంచి అవకాశం. మీరు కనీసం సంవత్సరానికి 50 వేలు మీరు దాచిపెట్టుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఇంత కష్టపడి మీరు ఇక్కడ దాకా వచ్చినారంటే, పొద్దున్న లేచి తయారయ్యి వీడి దాకా వచ్చినారంటే పైసల కోసమే. మనం ఎవరు ఏం చేసినా కానీ 4 పైసలు దాచిపెట్టుకోవడం మీ పిల్లల కోసమే. మీరు సంపాదించేది అంతా కూడా మీ పిల్లల కోసమే. కాబట్టి మీరు 50 వేలు సంపాదించుకోగలుగుతారు. మీరు క్వశ్చన్ చేయొచ్చు మమ్మల్ని. మీకు దర్జా మీకు అభయ హస్తాన్ని ఇస్తున్నాం. మీ పిల్లలకి ఏం కావాలనో మీరు క్లియర్గా చెప్పండి. మేము అందిస్తాం. అంటే మేము చేస్తాం. మా ప్రయత్నం మీ సపోర్ట్ ఉంటే మేము ఏమన్నా చేయగలుగుతాం. మంచి మార్కులు సాధిస్తాం. వేరే ఉంది అమ్మా. ఇంగ్లీష్ మీడియం అంటే మన అందరు టీచర్ లేరు అనుకోకండి. ఇంగ్లీష్ మీడియం వేరే ఉంది, తెలుగు మీడియం వేరే ఉంది. తెలుగు మీడియం జాయిన్ చేసుకోండి. మీరు అనవసరంగా పైసలు ఈరోజు ఖచ్చితంగా ఎల్కేజీ అంటే కూడా 30,000 ఖర్చు ఉందమ్మా. 30,000 ఎల్కేజీ నుంచి పెట్టుకుంటే 10వ తరగతి దాకా ఎన్ని లక్షలు అవుతాయి?
ఎన్ని లక్షలు అవుతాయి? నేనేమంటున్నా, ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంజనీరింగ్ కో డాక్టర్ కో ఇంకా దేనికన్నా కోర్సులకు వాడుకోండి, ఆ పైసలు పనికి వస్తాయి. ఇప్పుడు చదువు అనేది కాస్ట్లీనే అయింది. మీరు ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకుంటే ఎంత కష్టం, చాలా కష్టం, భారం మీకు చాలా భారం అవుతుంది. కాబట్టి మీకు ఈ రెండు విషయాల్లోనే, యూనిఫామ్ విషయంలో కొంచెం మేము వెనుకున్నాం, బస్సు సౌకర్యం విషయంలో మాత్రం వెనుకున్నాం. కాబట్టి మీరు దర్జాగా రావచ్చు. మన దగ్గర డిజిటల్ భోజనం ఉంది, మరి పెద్ద పెద్ద ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి, మరి చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి దయచేసి మీ అందరు కూడా వాడుకొని, మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి, ఇప్పుడు నేను జవాబు చెప్తాను. ప్రైవేట్ స్కూల్కి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్కి మీ పిల్లలు పోతుండే వాళ్ళ చేతులు ఎత్తుని చూద్దాం. ఎంతమంది ఉన్నారు? ఎవరినో పక్కన వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడదాం. మంచి